ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. అవును, ఆ దినముల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న దినాల్లో అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక మందికి సత్యవాక్యాన్ని బోధిస్తూ ఉండేవాడు. కపెర్నహూము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు కొందరు పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తిని ప్రభు సన్నిధికి తీసుకొని వచ్చారు. జనసమూహం అధికంగా ఉండటం వల్ల ఆయన యొద్దకు రావడానికి కష్టంగా ఉన్నప్పుడు పైకప్పును విప్పి ఆయన సన్నిధికి తీసుకొని వచ్చారు. ఆయన అది చూసి వారి విశ్వాసాన్ని బట్టి ఆ పక్షవాయువు కలిగిన వానితో అంటున్నాడు, కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పుచున్నాడు. అవును కదా, పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తిని, ఇదిగో నీ పక్షవాయువు స్వస్థపరచబడింది, నీ బాధ నివారణ అవుతుంది, నువ్వు చక్కగా నడుస్తావు అని మొదట చెప్పొచ్చు కదా. అలా చెప్పకుండా పాపములు క్షమించబడ్డాయని చెబుతున్నాడేంటి అంటే, ప్రభువునికి ఏమిష్టం? స్వస్థత కంటే పాపక్షమాపణ ఆయనకి చాలా ఇష్టం. శారీరక రోగాన్ని బాగు చేయటం కంటే ఆత్మను శుద్ధి చేయటం, ఒక పాపి రక్షించబడటం పరలోక రాజ్యంలో గొప్ప విందు అని వాక్యంలో చదువుతున్నాం. ఒకడు మారు మనస్సు, ఒకనికి పాపక్షమాపణ ఇచ్చుట, ఒకడిని నిత్యజీవం కొరకు సిద్ధపరచుట ఆయన యొక్క ఇష్టకరమైన కార్యం. అందుకే సెలువులో తను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. ఎంతగానో ఆ శిక్షను భరిస్తూ వచ్చాడు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఆ చేదైన గిన్నెను త్రాగాడు. దాన్ని సేవిస్తూ వచ్చాడు, భరిస్తూ వచ్చాడు. సిలువ మరణం పొందినంతగా తను తాను అప్పగించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎలా ఉన్నావు? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? విశ్వాస ప్రయాణంలో మారుమనస్సు అనుభవం, పాపక్షమాపణ, పరిశుద్ధమైన జీవితం, ప్రార్థనా జీవితం నువ్వు కలిగి ఉంటున్నావా? ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నావా? లేదా భౌతికమైన కార్యాల కొరకే ఎప్పుడు కూడా స్వస్థత కొరకు, ఆర్థిక కుదువుల కొరకు, సమస్యల నుంచి విడుదల కొరకు, అవును, లోక ప్రయాణమే ఉంటుందా? ఆత్మీయ ప్రయాణం నీ జీవితంలో కొనసాగించగలుగుతున్నావా? దేవునికి లోక సంబంధమైన విషయాల మీద ఆసక్తి కంటే, భౌతిక విషయాల్లో విడుదల కంటే ఆయనకు ఆత్మ సంబంధమైన పరిపూర్ణత కొరకు ఆయన ఇష్టపడతాడు. అందుకే ప్రభు యొద్దకు వస్తున్నప్పుడు ఏ మనుషుడు ఆయన ఎదుటికి వచ్చినప్పటికీ ఆయన వారిని స్వస్థపరచలేదా అంటే స్వస్థపరిచాడు. ఆ స్వస్థపరిచే ముందు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వచ్చిన మాట ఏంటంటే, ఇదిగో నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పాడు. ఎందరో ఆయన ఎదుటికి వచ్చారు. ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చినది, గుడ్డివాడు వచ్చాడు. ఎందరో మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చింది. ఎందరో చనిపోయే స్థితిలో ఉన్నవారు, దురాత్మలు పట్టిన వారు ఎందరో వచ్చినప్పటికీ వారితో పలుకుచున్న మాట, ఇదిగో ఇదిగో పరలోక రాజ్యం సమీపిస్తుంది, అందరంతటా మారు మనసు పొందండి, ఇదిగో నీ పాపములు క్షమించబడ్డాయి, ఇకన్నిటికీ పాపం జోలికి పోవద్దు, అపవిత్రమైన జీవితం కలిగి ఉండొద్దు, దేవుని మందిరమునకు వెళ్ళి మోషే ప్రకటించిన కానుకలను సమర్పించుడి అని చెబుతూ వచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నా ఆధ్యాత్మిక జీవితంలో, మన బ్రతుకులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆత్మ సంబంధమైన ప్రతి కార్యము పట్ల మనం ఆత్మీయ అనుభవం కలిగి నడుచుకునే వారముగా ఉండాలి. పరలోకపు ప్రతి ఆశీర్వాదమును పొందుకునే వారముగా ఉండాలి. ప్రియ సంఘమా, నీ ఆధ్యాత్మిక జీవితం నువ్వు ఎలాగూ సిద్ధపడుతున్నావు? భౌతికమైన వాటిని కొరకు ప్రయాసపడుతూ యాత్రలో వాటి కొరకే సమయమనిస్తూ ఆత్మ సంబంధమైన కార్యాల వైపు నీ హృదయం లేకుండా ఎడతెగక లోక ప్రయాసలో ఉంటుందా? దాని కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద గోజాడుచున్నావా? అట్లయితే ఆ యాత్ర సరైనది కాదు, ఆ మార్గము సరైనది కాదు. తేటగా ఈ ఉదయకాలం ప్రభు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. పాపక్షమాపణను, మారు మనస్సును, రక్షణను, పరలోకపు యొక్క ఆశీర్వాదం కొరకై, నిత్యజీవం కొరకై సిద్ధపడుటను,
ప్రభు కార్యములను సత్కార్యములు ఆయన నామములో చేసే ప్రజగా ఉండుటలోనూ ఆయన ఎంతగానో ఇష్టపడుచున్నాడు. ఈ అనుభవం గొప్పది. నేను ఆధ్యాత్మిక జీవితంలో ఇట్టి రక్షణ అనుభవంలో, ఇట్టి రక్షణ ఔన్నత్యంలో మన ముందు కొనసాగే ఉండేవారిగా ఉండాలని ప్రభు ఆశపడుచున్నాడు. కాబట్టి ప్రియుడా, సహోదరి, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఇటు ఆత్మ సంబంధమైన క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి. నీ బిడ్డల రక్షణార్థం, నీ కుటుంబం యొక్క ఆత్మీయ జీవిత పరిరక్షణ కొరకు, పవిత్రత కొరకు ప్రార్థనా జీవితం కలిగి పరిశుద్ధమైన విశ్వాస జీవితంలో కొనసాగాలని ప్రభు ఆశపడుచున్నాడు. యవనకాలంలో దేవుని కాడిని మోయాలని ప్రభు ఇష్టపడుచున్నాడు. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీ దివ్యమైన నామమును బట్టి స్తోత్రాలు. అవును, నీ ఎదుటికొచ్చిన ప్రతి మనిషిని విషయంలో ప్రభువా, అది ఎంత అనారోగ్యమైన, ఎంత శోధనైన, ఎంత ఇరుకైనా, ఎంత ఇక్కట్లైనా దాని గురించి పెద్దగా తలంచలేదు. కానీ అది మీకు అసాధ్యం కాదని కాదు, కానీ మీరు పాపక్షమాపణ ఇచ్చుటకు ఇష్టపడ్డారు. ఆత్మ రక్షించబడటానికి మీరు ఇష్టపడ్డారు. పరలోకం కొరకు, ప్రతి ఆశీర్వాదం కొరకు, నిత్యజీవం కొరకు సిద్ధపడటంలో మీరు ఎంతో సంతోషించే దేవుడుగా ఉన్నారు. ప్రభువా, అనుభవం మేము కలిగి ఉండాలని, ఆ పరలోకపు ఆశీర్వాదాన్ని మేము కూడా పొందుకొని అలాంటి నడక మేము కలిగి ఉండాలని మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. సహాయం చేయము. ఈ ధనమంతి మీ కృపలో బలపరుస్తారని, సాతాను శత్రువును ఓడించము. యవనకాల బిడ్డల భవిష్యత్తును కూడా దీవించండి. గొప్ప కార్యములు సంఘపక్షంలో జరిగించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.